ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ మరోసారి అంతర్యుద్ధానికి వేదికైంది. స్వతంత్ర సింధు దేశ్ ఏర్పాటు కోసం కరాచీలో నిర్వహించిన నిరసనలు హింసకు దారితీశాయి. దీంతో కరాచీ మొత్తం యుద్ధభూమిలా మారిపోయింది. సింధీ సంస్కృతి దినోత్సవం సందర్భంగా కరాచీలో సాంస్కృతిక వేడుక నిర్వహించారు. వేలాది మంది నిరసనకారులు కరాచీ వీధుల్లోకి వచ్చి ర్యాలీ నిర్వహించారు. సింధీ జాతీయవాద సంస్థ జిఎస్ సింధ్ ముత్తహిదా మహాజీ ర్యాలీకి నాయకత్వం వహించింది. తొలుత సాంస్కృతిక వేడుకగా ప్రారంభమైన ర్యాలీ కాస్త స్వతంత్ర సింధు దేశ్ డిమాండ్తో కూడిన ఘర్షణగా మారింది. నిరసనకారులు ఆజాదీ, పాకిస్తాన్, ముర్దాబాద్ నినాదాలు చేయడంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు యత్నించారు. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు పలు ప్రాంతాల్లో రాళ్లదాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. చారిత్రకంగా సింధు లోయతో ముడిపడి ఉంది సింధు ప్రాంతం. సింధు నదికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం 1936 వరకు బాంబే ప్రెసిడెన్సీలో ఉండేది. 1947 విభజన వరకు సింధ్ ప్రావిన్స్ ప్రత్యేక ప్రాంతంగా ఉంది. విభజన తర్వాత ఇది పాకిస్తాన్లో భాగమైంది. ఆ తర్వాత ఈ ప్రాంత ప్రజలు పాక్ పంజాబీలు అణిచివేత, దోపిడీకి గురవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే 1967లో ప్రత్యేక సింధ్ దేశ్ డిమాండ్ తెరపైకొచ్చింది. 1971లో బంగ్లాదేశ్ విభజన తర్వాత ఇది మరింత ఊపందుకుంది.